చూసారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు? మరి బాగానే అనిపిస్తుంది. ఏం చేయదు ఇక్కడ మన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాను నేను. అక్కడ ఏం చేస్తాను. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది మా తెలంగాణ? బైబుల్ అంటే ఇప్పుడు చేస్తున్నాడు, మరి మంచిగా చేస్తాడేమో. ఇప్పుడు ఇంకా ఇంకా బస్ ఫీ అన్నారు కదా, బస్ ఫీ ఇస్తున్నారు, గ్యాస్ ఫీ ఇస్తున్నాడు, ఏంటి కరెంట్ ఫీ ఇచ్చారు మాకు అనే మరి ఇస్తున్నారు. తలలు ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? మరి లేకపోతే మహిళా మండలి ఎంతమంది ఎవడెక్కుతాడు, ఎక్కడ ఎక్కుతారు? డబ్బులు ఇచ్చి ఎక్కాలంటే ఉద్యోగాలు చేసేవాడు వాళ్ళకి 10,000 5,000 జీతాలు ఉన్నవాళ్ళు ఎలా ఎక్కుతారు? ఇప్పుడు ఈ బస్సు ఫ్రీగా ఉన్న వల్లే ఆడోడు ప్రతి ఒక్కళ్ళు సుఖపడుతున్నారు. గ్యాస్ 500కి ఇచ్చిన వల్ల సుఖపడుతున్నారు. కరెంటు లేబర్ 250 రూపాయలు వస్తుంది, ఎవడు కట్టుకుంటాడు? ఆడ కనీసం ఫ్రీగా ఉన్న వల్ల నీట్ గా వాడుతున్నారు. మరి ఇంకా ముందు చేస్తే రేవంత్ రెడ్డి గారు పేరు వస్తారు, లేకపోతే పోతారు అంతే. పేరు వస్తే చూసారు కదా పరిపాలన చూసా. వచ్చి 30 సంవత్సరాలు అయింది నేను వచ్చి, ఆంధ్ర దేవాలయం నుంచి ఇక్కడికి వచ్చి. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఏం చెప్తామమ్మా, మనం ఆయన పరిపాలన చూసారు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసారు. చూసాం. ఇంతమంది పరిపాలనలో మీకు ఎవరిది బాగా అనిపించిందా? ఇప్పుడు పెంచుతుంది నడిచేది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కదా. ఇప్పుడు మేము ఉండేది ప్రతిది కూడా ఎక్కడే బతుకుతున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర పరిపాలన అదే మాకు మంచిది అనుకుంటున్నాం.